నమస్తే అండి. ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అందరికీ శుభ సాయంత్రం అండి అండ్ గుడ్ ఫ్రైడే అండి. ఫ్రైడే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాధకి ఎప్పుడు చోటు ఉండకూడదండి. ఓకే అండి, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అమ్మవారి పాదాల చెంతకు తొందరగా చేరుకోబోతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మీరు కూడా నాకు సహకరించి నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు, కామెంట్స్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం తీసుకుపోయేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ మీ గురించి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఏమున్నావో తీసుకుందాం. మీరు అనుకుంటారు కదండి, ఎవరికైనా మా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు నేను గుర్తున్నానా లేదా, అసలు నా ఫోన్ కాల్ గురించి ఒక్కసారైనా చూస్తారా లేదా అని చెప్పేసి అయితే మేము అసలు గుర్తున్నామా లేదా అనేటువంటిది థాటు, మా గురించి చెడుగా ఆలోచిస్తున్నారా మంచిగా ఆలోచిస్తున్నారా అనేటువంటివి వస్తుంటాయి కదండి డౌట్స్. అంటే ఎనర్జీస్ ప్రతి నిమిషానికి అటు ఇటు అవుతుంటుందండి. మనకి సడన్గా ఏదైనా కనిపించింది అనుకోండి, అంటే ఒక స్నేక్ కనిపించింది, పాము కనిపించింది అనుకోండి, ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయంటే ఏమవుతుంది, అప్పుడు భయం అనే ఎనర్జీ మన లోపలికి వస్తుంది, ధైర్యం అనే ఎనర్జీ మళ్ళీ వస్తుంది, తప్పించుకోవాలి అని చెప్పేసి, లేకుంటే పాముని కొట్టాలి అనేటువంటి ఎనర్జీ వస్తుంది. అంటే ఆ నిమిషానికే 2-3 ఎనర్జీస్ రన్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ భయము, ఒకసారి ధైర్యం చేసి కొట్టాలి అనేటువంటి ఎనర్జీస్ మనకి అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు ఇవే కంటెంట్స్ అంటే దాదాపు అందరికీ ఉండేటివి ఇవే ఉంటాయి కదండి. మా పర్సన్ నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా, నా ఫోన్ కాల్ గురించి చూస్తున్నారా లేదా, నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ టైంలో నన్ను గుర్తుకు చేసుకుంటున్నారా లేదా, ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరికి మెదులుతూ ఉంటాయండి. అది పర్సన్ అంటే పర్సనే కాదు, రిలేటివ్స్ కూడా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. వాళ్ళకి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నాకు మంచిగా రావచ్చు, కానీ చెప్పలేమండి ఎవరి ఎనర్జీస్. మీరు ఇప్పుడు అనుకున్నారు కదా, ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం ఒక లలిత నామాన్ని తీసుకుందాము. ఓం ఐం హ్రీం శ్రీం ప్రాజ్ఞాత్మికాయ నమః అనేటువంటి నామాన్ని తీసుకుందామండి. జీవునికి కలవు అవస్థాత్రయములు, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థలు. ఈ మూడింటిలోను కలదు జీవ చైతన్యము, సుషుప్తావస్థ చైతన్యము ప్రాజ్ఞాత్మిక. విశ్వరూప తేజసుడు ప్రాజ్ఞుడు, 3 అవస్థల శరీరాభిమానులు. వీరి రూపమైన జీవ చైతన్యము జాగరిణి తైజసాత్మిక ప్రాజ్ఞాత్మిక. 3 అవస్థలలో జగదంబిక చైతన్య రూపిణిగా నిలిచియుండకపోతే ఆగదా ఈ విశ్వమంతా. విశ్వమును నడిపించే మాతా లలితాంబిక. ఈ అవస్థలలో 3 అవస్థలలో ఆమెనే చైతన్య రూపిణిగా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో, సుషుప్తావస్థలో, స్వప్నావస్థలో, ఈ 3 అవస్థలలో అమ్మనే చైతన్య రూపం. మన శరీరం తోటి ఉన్నప్పుడే, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే మనకు ఉంటుంది. స్వప్నావస్థ, సుషుప్తావస్థలలో అమ్మనే చైతన్య రూపమై మన లోపల ఉంటుందని చెప్పేసి ఇదండి. అందుకే మన కళల రూపంలో మనకి అమ్మ దర్శనం ఇస్తుంటుంది చూడండి. అదే సుషుప్తావస్థ అని చెప్పుకోవచ్చండి.
స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనేది చెప్పుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉంటాయో కరెక్ట్గా చెప్పండి యూనివర్స్. వాళ్ళు ఈ వీడియో చూసి కాస్తైనా రిలీఫ్ కావడానికి అవకాశం ఉండేలా చూడండి యూనివర్స్. మీకు ఒక 30 or 40% మీకు కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ద వరల్డ్, 4 of Wands, కింగ్ ఆఫ్ పెటికల్స్, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. 7 of Pentacles, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎన్నైనా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ద మూన్, ద లవర్స్. 1 minute అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. స్ట్రెంత్ కార్డ్ అండి. ఓ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓ ఓకే అండి. 10 of వాండ్స్. ఇది పెటికల్స్ అండి. 10 of పెటికల్స్. ఓకేనా అండి, కనిపిస్తుందా మీకు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of పెటికల్స్. ఓకే ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము. ఏదో అయితే మీ పర్సను వేరే వ్యక్తులతో అయితే చాలా గొడవ అయితే పడుతున్నారండి. ఏం గొడవలు పడుతున్నావో అసలు అక్కడున్న సందర్భానికి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కానీ వాళ్ళ మీద అయితే గొడవలు పడుతున్నారు. అక్కడ గొడవల సిచ్యువేషన్లో ఉన్నారు. మీ గురించే గొడవలు పడుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఆడ ఉన్న సందర్భంలో గొడవలు అయితే పడుతున్నారు. మీ నుంచి దూరంగా ఉంటే ఆ ఉన్నటువంటి వ్యక్తులతోటి గొడవలు అయితే వాళ్ళు పడుతూ ఉన్నారండి. అసలు ఏంటంటే వాళ్ళు మోయలేని బరువు బాధ్యతలతోటి, అంటే డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా లేకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి అనుకోవచ్చు. వాళ్ళైతే మీ గురించి వాళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ అంటే, మీరు ఏదైనా గొడవలలో ఉన్నారు అని కూడా అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళు గొడవలలో ఉన్నారు అనుకోవచ్చు. మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. మీ గురించి కదా, లేకుంటే మీ పర్సన్ గొడవల సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అక్కడ గొడవలు పడుతున్నారు అనుకోవచ్చు, లేకుంటే మీరు మీ పర్సన్ గురించి మీ ఇంట్లో వాళ్ళతోటి, లేకుంటే మీ ఫ్రెండ్స్ తోటి, మీ సరౌండింగ్లో గొడవలు పడుతున్నారు. మీ పర్సన్ని కలవడానికి మీ పర్సన్ గురించే గొడవలు పడుతున్నారు అని కూడా అనుకోవచ్చండి. ఇది ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు. మీరు మీ పర్సన్ గురించి అడిగాం కదా, ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు మా పర్సన్కి ఉన్నటువంటి బాధ్యతలు, చాలా బాధ్యతలు ఉన్నాయి, అన్నీ నెత్తి మీద వేసుకుంటారు. ప్రతి ఒక్క పని నేనే చేయాలి, నేను ముందుండాలి, అన్ని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పరు, నేనే చేయాలి, నా వంతు నేను చేయాలి, అందరికీ నేను చేయాలి అనేటువంటిది ఎక్కువ పెట్టుకుంటారు. ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పరు. అన్ని భారాలు నెత్తి మీద వేసుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడు రిలీఫ్ అవుతారో ఏమో, ఇంత భారాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంత భారం, తలకు మించిన భారం ఎందుకు తల మీద పెట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని చేయాలి అన్నట్లయితే మీ పర్సన్ మీ గురించి అయితే లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్లో అయితే మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారండి. అసలు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళు కనుక్కుంటున్నారు. వాళ్ళైతే సెర్చ్ చేస్తున్నారు. ఎవరనేది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళేనా కాదా అనేది కూడా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు.
ఏ వ్యక్తుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, మీకు వాళ్ళకి మధ్యలో కూడా ఇబ్బంది కలిగి ఉంటే ఏ వ్యక్తుల వల్ల జరుగుతుంది, ఏ సందర్భంకి వెళ్ళి, ఏ మాటలకి వెళ్ళి, ఏ సిచ్యువేషన్కి వెళ్ళి మా ఇద్దరి మధ్యలో సపరేషన్ జరుగుతుంది, అసలు ఈ సిచ్యువేషన్లు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ డీప్గా ఆలోచిస్తూ ఏది సొల్యూషన్ అనేది వెతకాలి అనేటువంటిది అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. అసలు మీరంట చాలా బాధలో ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి. చాలా బాధలో ఉన్నారు మా పర్సను. అసలు ఈ మానసికంగా ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు. నాకు కూడా చెప్పడం లేదు. తన లోపల తను బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ బాధల నుంచి ఎప్పుడు బయటపడతారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి. ఇది మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే మీ పర్సన్ గురించి ఆలోచిస్తే మీకు బాధ కావచ్చు దూరంగానే ఉంటే. మీ పర్సన్ మీ గురించి మీరిద్దరు దూరంగా ఉంటే ఇట్లా అంటే మీ ఇద్దరి ఎనర్జీస్ ఇట్లా కనెక్ట్ అవుతూ ఉంటాయండి. ఇద్దరికి తీసుకోవచ్చు ఇది. ఇంకా ఏమంటున్నారంటే చాలా బాధపడుతూ ఈ మానసికంగా చాలా కుంగిపోతూ ఉంది అన్నట్లు అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్స్ మీ గురించి ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్లో. ఇంకా మీరు మిమ్మల్ని మీ దగ్గర ఉన్న పర్సన్స్ మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటారు, లేకుంటే మీ మీద అజమాయిషీ చెలాయిస్తూ చెప్పిన పని చేయకపోతే స్వాట్స్ ఈడ పట్టుకున్నారు చూడండి, దాంతో బెదిరిస్తూ ఉన్నారు. అసలు మీ దగ్గర ఉన్న పర్సన్స్ మిమ్మల్ని బెదిరించి వాళ్ళు బ్రతుకుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా ఉందండి. అయితే ఇది ఇంకో రకంగా తీసుకుంటే ఏంటంటే మీ పర్సన్ ఇట్లా తనని కంట్రోల్ చేసి వేరే వాళ్ళ ఆజ్ఞల మేరకు ఉన్నాను, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, వాళ్ళ మాట వినక తప్పుతలేదు, నేను నీ దగ్గరికి రావడానికి మార్గాలు అయితే వెతుకుతున్నాను అని చెప్పేసి అయితే మీకు చెప్తున్నట్లు కూడా ఇంకోటి తీసుకోవచ్చండి. మీకు ఏదైతే ఒకవేళ మీరు వేరే వాళ్ళ అజమాయిషీలో వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళ గ్రిప్పులో మీరు ఉండి వాళ్ళ మాట వింటున్న సిచ్యువేషన్లో మీరుంటే కానీ మీరు తీసుకోండి. లేకుంటే మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే కానీ అవును మా పర్సన్ చెప్పలేక బాధపడుతున్నాను, నాతోటికి రావాలనే ఉంది కానీ ఇలాంటి వ్యక్తి దగ్గర ఉన్నందుకు మా పర్సన్ నా దగ్గరికి రాలేకపోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి. ఇగో ఇలా పక్షి ఎగిరి వస్తుంది చూడండి, మీ పర్సన్ అయితే అలా ఎగిరి అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని అయితే రావాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్గా ఆలోచిస్తూ ఉన్నారండి. ఈవినింగ్ టైం అండ్ లేట్ నైట్ థాట్స్లో మీ దగ్గరికి రావాలనుకుంటే మీరు కానీ అట్లా వెళ్ళి కలుసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మా పర్సన్ అయితే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి నా దగ్గరికి రావాలి అని కూడా అనుకోవచ్చు. అసలు వస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ వస్తుందేమో అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు ఎట్లా రిజనేట్ అయితే అట్లా తీసుకోండి. అసలు ఇగో మీరంట మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ అవుతూ ఉన్నట్లు తీసుకోవచ్చు. మీరు కూడా ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని బరువులున్నా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, మీకు ఎంత భారంగా జీవితాన్ని గడుపుతున్నా కానీ మీరైతే ధైర్యంగా స్ట్రెంత్ తోటి కూడగట్టుకొని మీరైతే ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా గ్రేటు. అసలు ఎన్ని కష్టాలు రాని నిలదొక్కుని ఇలా ఉండడం అంటే గ్రేటు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇంకా వేరే దగ్గర ప్లేస్లో ఉండి మీ దగ్గరికి రావాలనుకుంటే నీ దగ్గరికి రావడానికి నేను స్ట్రెంత్ అవుతున్నాను, తప్పకుండా నీ దగ్గరికి నేను వస్తాను అని చెప్పేసి ఆ విషయం అయితే కూడా మీ దగ్గరికి చెప్తున్నారండి. అంటే తన గురించి అయితే ఇట్లా నేను స్ట్రెంత్ అవుతున్నాను, మీ దగ్గరికి వస్తాను అనేటువంటి మాట ఒకటి. లేకుంటే మీరు గాన ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీకు తెలుస్తుంటుంది కదండి, మీరు స్ట్రెంత్గా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి. మీకు ఏది కరెక్ట్ అయితే అది తీసుకోండి. ఇంకా మీ పర్సన్ అనుకుంటున్నారు అసలు మనీ మేకింగ్లో మీరంటే బిజీగా ఉన్నారు అని చెప్పేసి అయితే ఎవరి గురించి ఏం పట్టించుకోవద్దు. మనీ సంపాదిస్తే అన్నీ
సమస్యలకు సొల్యూషన్ ఇదే దొరుకుతుంది. ఈ గొడవలు రావడానికి కూడా మనీనే ముఖ్యము. మనీ ఉంటే దేన్నైనా డీల్ చేయగలము అనేటువంటి ఆలోచన మీకుందంట. మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయినట్టు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మీ పర్సన్ గురించి అనుకుంటే మీ పర్సన్ అంటున్నాడు ఇవన్నీ పోవాలి, మీ మధ్యలో మన మధ్యలో ఈ గొడవలు ఇవన్నీ ఈ సమస్యలన్నీ పోవాలి అని అంటే మనీ ఒకటే కారణం. మనీ సంపాదిస్తే ఎవరికి ఇచ్చేటివి వాళ్ళకి ఇస్తే ఈ భారాలు బరువులు అనేటువంటివి పోతాయి. డిప్రెషన్ ఇవన్నీ వీటికన్నిటికీ కారణం మనీ ఉంది కాబట్టి మనీ సంపాదించడం ముఖ్యము. మనీ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి అయితే మీ పర్సను నేను ఇలా పెట్టాను అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నాను, లేకుంటే ఇవి సంపాదించుకొని నేను మీ దగ్గరికి వస్తాను అనేటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నారండి నా ద్వారా మీకు. లేకుంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీకు దేనికి కరెక్ట్ అనిపిస్తే అది తీసుకుంటండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీరు ఒక రాణి లాంటి పర్సను ఎంత బాగుంటారంటే అసలు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళ థాట్స్లో లేట్ నైట్ థాట్స్లో అయితే ఉన్నాయండి. మీరంట ఒక అంటే భూమి ఉండడము, ఇల్లు ఉండడము, డబ్బులు ఉండడము, జాబ్ ఉండడము, ప్రేమ ఉండడము, అందము, అన్నీ అంటే అన్ని సుగుణాలు, అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి మంచి ప్రేమమూర్తులు మీరు, మంచి అనురాగం పంచేటువంటి వ్యక్తులు మీరు అని చెప్పేసి అయితే మీరంత మంచి వాళ్ళు కాబట్టి భగవంతుడు మీకు అన్ని సమృద్ధిగా ఇచ్చారు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి. మ్యారేజ్ చేసుకుంటే కన్నా మీలాంటి పర్సన్నే మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది ఒకటి. ఇంకా లేకుంటే మీ పర్సన్ మీ మధ్యలో కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు మ్యారేజ్ కూడా జరగబోతుంది అనేది ఒకటి తీసుకోవచ్చు. లేకుంటే ఇంకోటి ఎట్లా తీసుకోవచ్చు అని అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మ్యారేజ్ పర్పస్లో వేరే రిలేషన్ పెద్దవాళ్ళకి తీసుకుంటే, ఓన్లీ లవర్స్ కాకుండా తీసుకుంటే మీరు మీ ఇంట్లో మ్యారేజ్ జరగడం కానీ ఆ శుభకార్యంలో మీరందరూ కలుసుకోవడం కానీ, విడిపోయిన అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, ఈ కారణంగా మీరు కలవబోతున్నారని కూడా తీసుకోవచ్చు. లవర్స్కి అయితేనేమి మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీ ఇద్దరికి రావడం, మీ పర్సన్కి రావడం, మీకు రావడం అనేటువంటిది తీసుకోవచ్చండి. ఇది ఎవరికి ఏదైతే అది, ఇది శుభకార్యానికి ప్రీతిక అన్నట్లు లెక్క. ఇప్పుడు మ్యారేజ్ లేనిది అది ఇది అని చెప్పి కూడా కామెంట్లలో పెడుతుంటారు కదా, అంటే శుభానికి సూచిక అన్నట్లు 4 ఆఫ్ వాండ్స్. ఇది మీ లైఫ్లోకి అయితే న్యూ పర్సన్ కూడా ఎంట్రీ కావచ్చు అనేది ఒకటి తీసుకోవచ్చు. న్యూ పర్సన్ అంటే ఓన్లీ ఈ వ్యక్తి కాక ఇంకో వ్యక్తి, పర్సన్ పరంగానే కాదు అవకాశాల పరంగా కూడా తీసుకోవచ్చు అన్నట్లు. మీ లైఫ్లోకి ఏవైనా రాకుండా ఉంటే అవి త్వరలో మీ లైఫ్లోకి వస్తున్నాయి. అంటే జాబ్ అనుకుందాము, జాబ్ వస్తుంది. ఏవైనా రాని డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు. ఏమైనా అవకాశాలు ఉండేవి అని అంటే అవకాశాలు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు. లేకుంటే మీ పర్సను ఇది ఇంకోలాగా తీసుకోవాలంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే మీరు మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నట్లు తీసుకోవాలండి ఇది. ఇంకా మీ ఆలోచనలు, మీ పర్సన్ ఆలోచనలు ఇద్దరు తొందరగా కలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి అని కూడా ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇది మార్కింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు మర్చిపోతున్నా. ద లవర్స్ వచ్చిందండి. ద లవర్స్ వస్తే మీకంటే మించిన ప్రేమికులు ఇంకెవరు ఉండరు. అంటే వేరే వ్యక్తులు లవర్స్ కాదు కదా అనుకుంటే వాళ్ళకి మీకు మధ్య తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఫ్రెండ్స్ అయితే మంచి ఫ్రెండ్స్ అన్నట్లు కూడా తీసుకోవచ్చండి. ద లవర్స్ వచ్చిందని అంటే చాలా మంచిది అన్నట్లు. మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది ఏదో జన్మ బంధం ఉంటేనే మీరు ఈ జన్మల పోయిన జన్మలవి కంప్లీట్ చేసుకొని, అంటే మంచి బంధమే ఈ జన్మల మీకు ప్రేమ బంధమయ్యి ఉంది అన్నట్లు. ఈ లవర్స్ కార్డు ఏ రకంగానైనా తీసుకోవచ్చు. తల్లి ప్రేమకి, తండ్రి ప్రేమకు, ఫ్రెండ్స్ ప్రేమకి, దానికి ప్రీతికగా తీసుకోవచ్చు.
హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే తప్పకుండా మ్యారేజ్ అవుతుందండి. మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి ఫిక్స్ అవుతూ ఉన్నారండి. స్ట్రాంగ్గా మీరు కానీ వాళ్ళు కానీ ఇద్దరు మాట్లాడుకోవడము, ఒక డిసైడ్కి అయితే రావడము, ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ ఈవినింగ్ థాట్స్లో అండ్ నైట్ థాట్స్లో తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీరు నిర్ణయించుకోవడం అయితే జరుగుతుందండి. మీ టైం అయితే బ్యాడ్ టైం నుంచి గుడ్ టైం అయితే స్టార్ట్ కాబోతుందనండి. ఇది వేరే వాళ్ళ మీ పర్సన్స్ వేరే వాళ్ళతోటి లేకుంటే మీరు వేరే వాళ్ళతోటి ఇబ్బంది పడుతున్నట్లు కానీ, మీ పర్సన్స్ మీ నుంచి దూరంగా వెళ్ళి వేరే వాళ్ళతోటి ఇబ్బందులు పడుతూ ఉంటాయి కానీ, అక్కడ మీ బ్యాడ్ టైం తొలగిపోయి గుడ్ టైం అంటే మీరిద్దరు కలవని వ్యక్తులు కలిసి మీరు చాలా మంచిగా ఉంటారు, కలవబోతున్నారు. మీకు గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. మంచిగా ఈ రీడింగ్ అంతా మీరు క్లెయిమ్ చేసుకోండి. 888 అనేటువంటిది టైప్ చేసి ఈ రీడింగ్ను, అనంతమైనటువంటి ఈ రీడింగ్ను మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇది 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ద లవర్స్ వచ్చింది. అంటే చాలా మంచి రీడింగ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే మహా. ఇంకా ఇప్పుడు మనం డివైన్ కార్డ్స్ తీద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది లాస్ట్ కార్డ్ వచ్చేసి అయితే 10 ఆఫ్ పెటికల్స్ అండి. మీకు చూపించాను కదా అప్పుడు. ఇదైతే చాలా మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరు కలుసుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలగొచ్చండి. మరి మీకు డబ్బుకు లోటు అయితే ఉండదు, చాలా శుభపరంగా కూడా ఉండబోతుంది అన్నట్లు. మీ రావాలి అని చెప్పేసి పోయిన అన్నింటివి తిరిగి వస్తాయనేటువంటిది అండి. మీ లైఫ్లోకి అయితే లేనివి కూడా మీ లైఫ్లోకి ఏవైతే మీ ఇద్దరు కలవని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది అయితే తీసుకోవచ్చండి. ఇది నైట్ ఆఫ్ పెటికల్స్ చాలా మంచి రీడింగ్ అండి. 888 అని టైప్ చేసి మీరైతే క్లెయిమ్ చేసుకోండి. తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వచ్చి మీరు కలవని వ్యక్తులు కలిసిన వ్యక్తులు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి. మా పెటికల్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నాకైతే రోజుకి ఈ కార్డ్స్ మీద చాలా నమ్మకము పెరిగిందండి. నిన్న ఏమైందంటే ఒకరికి రీడింగ్ ఇస్తున్నాను, మనీ వస్తుందా రాదా, ఏదో లోన్ పెట్టుకున్నారంట కారు గురించి, మనీ వస్తుందా రాదా అని చెప్పేసి అయితే ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి అయితే అడిగారండి నన్ను. నేనైతే 4 hours and 4 days అని చెప్తున్నా. కరెక్ట్ 4కి రీడింగ్ ఇస్తున్నా. 4కి 4 hours అని నేను చెప్తుంటేనే అక్కడ వాళ్ళకి చెక్కు ఇష్యూ అయిందని చెప్పేసి ఫోన్ మెసేజ్ వచ్చిందంటండి. అసలు అంత కరెక్ట్గా మళ్ళీ 4 daysకి వాళ్ళు మనీ తీసుకోవచ్చు, చెక్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పినాను. నాకైతే మిరాకిల్ అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంత హ్యాపీ అంటే అసలు నా రీడింగ్ అన్నీ కరెక్ట్గా చెప్పావు అని చెప్పేసి, ఈ కార్డ్స్ అండి, ఈ కార్డ్స్ అమ్మవారు చెప్పిస్తుంది అంతే, నాదేం లేదు ఈడ. చాలా బాగుందండి. మీరు కూడా ఊకే పదే దుఃఖించి వచ్చిన రీడింగ్స్ అన్నీ చూసే బదులు, టైం వేస్ట్ చేసుకునే బదులు, ఒకసారి కొంత అమౌంట్ కాదు, నేను చాలా తక్కువనే తీసుకుంటున్నాను, కొంత అమౌంట్ కాదు అనుకుంటే మీరు ఆ మానసికంగా ప్రతిరోజు బాధపడి టైం వేస్ట్ చేసుకునే బదులు ఒకరోజు రీడింగ్ తీసుకుంటే ధైర్యంగా ఉండొచ్చు కదా అనేటువంటిది నా అభిప్రాయం అండి. అంటే నేను నిన్న చెప్పింది నేనే అవాక్కయ్యాను. అసలు ఇంత కరెక్ట్గా ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే వచ్చిందండి. ఒక చెక్ ఇష్యూ అయిందంట, 4 daysకి తీసుకోవచ్చు అని చెప్పేసి అని అంటే కరెక్ట్ ఆడ నేను 4 days 4 hours అని చెప్తున్నా. 4కి చెక్ ఇష్యూ అయినట్లు రావడం, రీడింగ్ తీసుకుంటుంటేనే ఇంకా మళ్ళీ 4 daysకి మనీ తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. మీకు ఏంజల్ గైడెన్స్ అండి, నాట్ ది రైట్ టైం అని చెప్పేసి అని అంటే మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి ఈడ పైన మాత్రం బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో మంచి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి చేంజ్ రాబోతుంది అన్నట్లు సందర్భాలు రాబోతున్నాయి అన్నట్లు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు
లీడ్ చేయబోతున్నారు అని ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, పీస్ఫుల్గా ఉండండి అని చెప్పేసి, మీరు స్ట్రాంగ్గా కూడా ఉండండి అని చెప్పేసి, నమ్మండి, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి. న్యూ డైరెక్షన్ని ఎంచుకోండి. ఇక నుంచి ఎప్పట్లాగానే పోకుండా కొంత కొత్తగా ఆలోచిస్తే కొత్తవి బయటపడతాయి అనేటువంటిది మీరు తీసుకోవచ్చండి. బిగ్ హ్యాపీ చేంజెస్, టేక్ యాక్షన్ అనేది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్ లోపల సక్సెస్ రాబోతుంది. మీరు అనుకునేటువంటి సక్సెస్ రాబోతుంది అన్నట్లు మనం తీసుకోవచ్చండి. 9 కార్డ్, ఇప్పుడు 9 కార్డ్స్ తీసుకుంటే విత్ ఇన్ ద నిన్న 9-5 ఎక్కువగా టైం, అందుకనే నా ఛానల్కు 333-9 అంటే 333ని కూడితే 9 వస్తుంది. 9 మళ్ళీ 9 18 అవుతుంది కదా, 9 18 అవుతుంది, 18 1 8 మళ్ళీ 9 అవుతుంది కదా. నేను అట్లా ప్రామాణికంగా తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒకవేళ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే నేను చాలా తక్కువనే తీసుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అయితే నేను కొంత ఆలోచిస్తూ ఉన్నానండి. మీరు ఒకవేళ నేను కార్డ్స్ అంత బాగా చెప్తున్నాయి కాబట్టి మీకు కూడా కరెక్టే చెప్తుంది. మీరు మానసికంగా పదే కుంగిపోకుండా మీరు ఒక ప్రశాంతతను హ్యాపీగా నిద్రిస్తారు కదా అనేటువంటిది నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ లైక్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అమ్మవారే సంతోషపడినట్లు భావిస్తాను. అమ్మ ఇంతమందికి రీచ్ అవుతుంది అనేటువంటిది నేను సంతోషపడతానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ అండ్ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండి మీకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలగాలని కోరుకుంటున్నానండి. 888 అని టైప్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.